ఇంటెన్షన్ ఆర్ ద మెయిన్ రీజన్ ఈ మీటింగ్ పిలిపించినందుకు రీజన్ ఏంటంటే ఐల్ కమ్ స్ట్రైట్ టు ద పాయింట్. అల్లు అర్జున్ గారు మన రాష్ట్రానికి, నాట్ ఓన్లీ ఫర్ తెలంగాణ, హీ మైట్ బీ అన్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ది తెలుగు ఇండస్ట్రీ, బట్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాకి హీఈస్ వన్ ఆఫ్ ది ఐకానిక్ స్టార్స్. హీఈస్ డెఫినెట్లీ అన్ ఐకాన్. హీ హెస్ మేడ్ హిస్ imprint through his hard work and dedication. ఆయన్ని వినిపిస్తుందా? పోయింది సార్, కొంచెం రివర్బ్ తక్కువ చేయండి. అలాంటి ఒక నేషనల్ ప్రైడ్ అని చెప్పాలి, అలాంటి ఒక నేషనల్ ప్రైడ్, మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయన అంటే, అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా, లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా, ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి ఒకరిని పట్టుకోవడం, ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే ఈస్ డెఫినెట్లీ థింగ్ దట్ కెన్ నాట్ బీ అడ్మిటెడ్. ఇది న్యాయం కాదు. అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై ఐ హావ్ కాల్డ్ ద ప్రెస్ ఇస్, I feel definitely there is a very strong conspiracy. అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన, కరెక్టేనా ఆ పదం? కుట్ర అంటారు, లేకపోతే గూఢాలోచన ఇస్ ఆల్సో అనదర్ వర్డ్ కదా. ది ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ. తమిళ్లో சொல்லணும்னா ஒரு சதி, which is definitely being planned before to bring such a bad name for Mr. Allu Arjun sir. This is what I wanted to put forth here. Because first thing I would like to mention is, ఏ సెక్షన్లో ఆయన్ని అరెస్ట్ చేశారు? సెక్షన్ 105 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత, సెక్షన్ 105. ఐ హ్యావ్ టు రీడ్ అవుట్ దిస్. సెక్షన్ 105 యాక్చువల్లీ స్టేట్స్, ఏం చెప్తుంది సెక్షన్ అంటే, కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇఫ్ యాక్ట్ బై విచ్ ద డెత్ ఇస్ కాస్డ్ ఇస్ డన్ విత్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ డెత్. ఈ సెక్షన్ ఎట్లా అప్లికబుల్ అవుతుందండి? సెక్షన్ 105 కెనాట్ బి అప్లికబుల్ బికాస్ హీ డెఫినెట్లీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్. ఒకరిని మోసం చేయాలి, లేకపోతే టు కాజ్ సమ్ డెత్ ఇంటెన్షనలీ అనేది ఇట్ కెనాట్ బి యాక్సెప్టెడ్. సో సెక్షన్ 105 ఆఫ్ బిఎన్ఎస్ కెనాట్ బి అప్లైడ్ ఆన్ దిస్ చార్జ్. తర్వాత ది సెకండ్ సెక్షన్ వాట్ ఐ హర్డ్ ఇస్ సెక్షన్ 118(1) కదండి, మీరు అన్ని విని ఉంటారు. I will read out section 118(1). It is invoked when a person voluntarily causes hurt to someone using dangerous tools or methods. ఇక్కడ ఏం తప్పు చేశారు అర్జున్ గారు అనేది is my first question. And voluntarily causing hurt, ఎవరైనా వెళ్ళి కొట్టారా, లేకపోతే కొట్టడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే దానికోసం ఏదైనా అజెండా చేశారా? And using dangerous tools or methods. What was the dangerous tool that is being used? ఒక ఆవిడ అక్కడ చనిపోవడం అనేది ఇట్ ఇస్ 100% an accident. ఇలా చాలా చోట్ల జరిగింది. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ అండ్ ఎవర్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ హిస్టరీ. ఎక్కువ జనాలు ఉండే ఒక చోట, ఒక గుడిలో ఒక కుంభమేళా కానీ, ఏదో ఒక ఇంపార్టెంట్ జాతర కానీ జరిగేటప్పుడు కూడా ఇలాంటి విషయాలు సంభవిస్తున్నాయి. అది మన అందరికీ తెలుసు. అలా ఉండేటప్పుడు సెక్షన్ 105, సెక్షన్ 118(1) ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఈ విషయంలో ఎలా అప్లికబుల్ అండి? ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్సిడెంట్ అంటే, దెన్ వై ఇస్ దిస్ కేస్? దెన్ వై ఇస్ దిస్ ఎఫ్ఐఆర్ బీయింగ్ ఫైల్డ్? మై క్వశ్చన్ ఆర్ మై ఒపీనియన్ ఆన్ దిస్ ఇస్ సంథింగ్ ప్రీ-ప్లాన్డ్, for which an actor like Allu Arjun garu is being targeted. I have to call it as an injustice, political injustice. He has fallen as a prey for political injustice. How can the state government make such a move? Our honorable Chief Minister Revanth Reddy sir has also stated that a person like Allu Arjun, he is just a cinema person. వీళ్ళు సినిమా మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, సో దానికోసం డబ్బు కోసం ఇలాంటి విషయాలు కండక్ట్ చేయడం, ఇలాంటి థియేటర్కి వెళ్ళడం,
My question is, he himself has said that he has been to Sandhya Theatre, which is in Hyderabad, for the past 20 years. నేను వెళ్తున్నాను, దాదాపు 30 సార్లు పైన నేను అక్కడ సినిమా చూడడానికి వెళ్ళాను అని మెన్షన్ చేశారు, అల్లు అర్జున్ గారు చెప్పారు. ఇలా ఉండే సమయంలో there could have been lot of accidents could have happened, right? Okay, one such accident has already happened. Okay, it has happened. We are feeling very 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 sorry for the deceased person. ఆవిడ చనిపోయిన ఆవిడ కోసం చాలా అందరూ, nobody is saying it is like it's okay chalenge, no, we are feeling every person will feel very sorry, and we pray for that 9 years old son, her son, the deceased person's son, who is admitted in the hospital. We pray for the betterment of the child to recover, and also Allu Arjun sir's family has promised to pay at least a minimum of 25 lakhs as a వాళ్ళకి హెల్ప్ చేయడానికి. జరిగింది ఏదో జరిగిపోయింది, బట్ దీనికి డైరెక్ట్గా అల్లు అర్జున్ గారిని బ్లేమ్ చేసి ఇది ఒక నార్మల్ అయిన ఒక సంఘటన అంటే ఓకే, బట్ వై an FIR for this? Why he has to be arrested as if ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా ఆయన బెడ్రూమ్కి వెళ్ళి ఒక క్రిమినల్ పర్సన్ లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి ఏం అవసరం ఇక్కడ? He is not a person who is trying to escape from the society. Anybody can spot out Allu Arjun garu. He does not have to disguise himself and go anywhere. So ala unnappudu this is definitely a conspiracy is being involved. Okay, మీరు అడగొచ్చు, ఇది మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు, మీరు సింగర్ కదా, మీరు ఎందుకు వచ్చి అడుగుతున్నారు? సరే, ఇది రేపు నాకు కూడా జరగవచ్చు. ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటే హౌ రూల్స్ అనేది, ఎస్ రూల్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీబడి, ఎస్ అల్లు అర్జున్ సార్ ప్రాణం అంటే చాలా గొప్పది, ఆవిడ ప్రాణం అంటే చాలా తక్కువ అని ఒక మాట అనవచ్చు. లెట్ మీ ఆస్క్ యూ ఎ క్వశ్చన్. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెన్ టు అల్లు అర్జున్ గారు, వాట్ వుడ్ బి ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్? ఆ ఒక సంఘటన జరిగిన చోటలో ఒకవేళ ఆవిడకి జరిగిన ఆ విషయం ఒకవేళ గనక ఆడియన్స్లో ఏదో ఒకటి చేసి, అలాంటి చాలా విషయాలు జరుగుతున్నాయి కదా సార్. ఒక ఆర్టిస్ట్, ఒక సెలబ్రిటీ వెళ్తూ ఉంటే అమ్మాయిలంటే చేతుల్ని నొక్కడం, గాజులు, నాకే ఇది కొన్నిసార్లు జరిగింది, చేతిని నొక్కేస్తారు, గాజులు బ్రేక్ అయిపోతాయి. ఐ స్టార్టెడ్ బ్లీడింగ్ ఆల్సో ఫ్రమ్ మై హ్యాండ్, రక్తం కూడా వచ్చేసింది. అలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయి. ఒకవేళ గనక అల్లు అర్జున్ గారికి జనాలు వల్ల ఏదైనా జరిగి ఉంటే హూ ఇస్ గోయింగ్ టు బి రెస్పాన్సిబుల్? డెఫినెట్లీ నాట్, ద గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు టేక్ రెస్పాన్సిబుల్, రైట్? మన సీఎం గారు కానీ, ఎక్స్ సీఎం గారు కానీ, నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ, ఈవెన్ ఇన్ తమిళనాడు, ఇలాంటి ట్రాజిడీ విషయాలు కొన్ని జరిగినాయి. జరిగినప్పుడు the government cannot take, the government did not take complete responsibility on it because it is treated as an accident. ఇలా జరిగింది, మేము రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద థియేటర్ మేనేజ్మెంట్ అండ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ మస్ట్, దే ఆర్ ద పీపుల్ హూ మస్ట్ హ్యావ్ టేకన్ ద రెస్పాన్సిబిలిటీ కరెక్ట్లీ. సార్, అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఫ్యాన్స్ని చూడడానికి, హాయ్ చెప్పడానికి, పుష్ప అంటే ఫైర్, ఫ్లవర్ కాదు ఫైర్ అని ఆ డైలాగ్ చెప్పడం మీద, బికాజ్ హీఈస్ అన్ యాక్టర్, ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. నేను ఒక సింగర్, నేను పాడబోతున్నానంటే మైక్ సరిగా పనిచేస్తుందా, పాడేది జనాలకి వినిపిస్తుందా, మనం శృతి తాళంతో నేర్చుకున్న విషయాన్ని కరెక్ట్గా పాడుతున్నామా లేదా, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. బాకీ విషయాల మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ ఎవరికి చేయాలి, దానికోసం ఒక్కొక్కరికి ఉన్నారు. రెస్పాన్సిబిలిటీ అంటే ఓన్లీ పోలీస్, ఓన్లీ ద లా డిపార్ట్మెంట్, ఓన్లీ దే మస్ట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది కాదు. రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే, దట్ దెర్ ఇస్ డెఫినెట్లీ అ కాన్స్పిరసీ. బికాస్ ఇది ఒకవేళ సంఘటన, ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ అని ట్రీట్ చేసి ఉంటే గనక, then why this complaint is being raised upon Mr. Allu Arjun garu? That's my question. So I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5, and I have been in this industry for more than 35 years. I have been as a child artist, I have been as a dubbing artist. My father, late Sri Raghavendra, T.S. Raghavendra, he was also an actor, composer, writer, film producer and director. సో ఆయన అంటే ఈ ఫ్రటర్నిటీలో ఉన్న నేను ఎందుకు మాట్లాడకూడదు, ఎందుకు ఇది అడగకూడదు? బికాస్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అక్రాస్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ as ద పీపుల్.
and I can reach to the people only through the media. That is the main reason that I have invited you all. Now any questions if you have, please ask me. మీకు ఎవరి మీద ఏమైనా అనుమానం ఉందా? మీకు అభిమానం ఉంటుంది సార్, కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్. అవును ఉంది, నేను అడుగుతున్నాను. ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. వై దిట్ ఈస్ నాట్ బీయింగ్ బ్లేమ్డ్? మన సీఎం గారు, మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్, వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి. The same CM sir who is saying that yes, what's wrong in the action taken against Allu Arjun అని చెప్పేవారు మన సీఎం గారు. ఆయన సందర్భంలో, ఆయన ఇలాంటి సందర్భంలో, then what do you mean to say we have to take action on our CM or the other పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా? చెప్పండి. ఏది ఇంకొకసారి అనండి. ఫస్ట్ ఘటన ఏమంటారు? సార్ సెకండ్ విషయానికి సార్, ఒక ఐపీఎస్ ఆఫీస్ని పెట్టుకుని స్విమ్మింగ్ పూల్లో ఒక సీన్ చేయడం, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఒక పోలీస్ ఆఫీసర్ మీద కానీ పొలిటీషియన్ మీద కానీ ఇలాంటి స్టోరీస్ ఒకవేళ వాళ్ళు తప్పులు అనేది అన్ని చోటలో జరుగుతుంది, అన్ని డిపార్ట్మెంట్స్లో జరుగుతుంది. సో చాలా మంది మీరు ఎట్లా అంటున్నారు, ముకుంద్ వరదరాజన్ అని ఒక మేజర్, ఆయన దేశానికి చేసిన త్యాగాన్ని ఫిలింలో కదా మీరు తీశారు. ఎంతమందికి ముకుంద్ వరదరాజన్ గురించి తెలుసు? అమరన్ అని ఒక ఫిలిం తమిళ్లో వచ్చింది, తెలుగులో డబ్ అయ్యి వచ్చింది అనుకుంటా. ఎంతమందికి ముకుంద్ వరదరాజన్ గురించి తెలుసు? సార్, సినిమా ఈజ్ అ మీడియా వేర్ పీపుల్ సమ్ టైమ్స్ ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ. లేని విషయాల్ని ఒక కల్పన చేస్తున్న ఒక విషయం ఉంది. అది కాకుండా ఉన్న విషయాన్ని తీస్తున్న విషయాలు కూడా ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. సో showing one particular IPS officer who is not good anedi, it doesn't mean that they are trying to attack the police department. Police department ledante manam ledu. They are the saviors of our of the people. They are public servants. They are our saviors. Law department, police department edaithe sari. But ఆ దానికి ఇది నేను అడుగుతున్నాను, దానికోసం ఏంటి పోలీస్ రివెంజ్ తీసుకుంటున్నారా అన్నట్టుగా అడుగుతున్నారా? అలా తీసుకుంటే కూడా ఇది ఏ విధానంలో న్యాయం సార్? అది ఎందుకని మీరు వాళ్ళతో అడగాలి. అది నేను ముందే చెప్పాను. నేను వచ్చిన రీజన్, ఐ బిలాంగ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఐ నో దట్ ఫ్యామిలీ. అండ్ అందరూ ఒకవేళ మీరు అనవచ్చు అల్లు అర్జున్ గారు ఇస్ ఎ నెపో కిడ్ అని అనవచ్చు. హీ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కదా సార్. ఎన్ని ఫిలిమ్స్ ఆయన వర్క్ చేశారు. దో దే హ్యావ్ గాట్ ది బ్యానర్ ఆఫ్ గీతా ఆర్ట్స్. 1972 నుంచి గీతా ఆర్ట్స్ ఉంది మనకి తెలుసు. కానీ ఇంతకు ముందు వరకు మేబీ గంగోత్రి ఫిలింలో ఇంట్రడ్యూస్ అయ్యారు అనుకుంటా అల్లు అర్జున్ గారు. గంగోత్రి నుంచి ఆర్య అది ఇదని టోటల్గా వచ్చిన తర్వాత పుష్ప 2021లో రిలీజ్ అయింది. 2021లో వచ్చిన పుష్ప పార్ట్ 1 గ్లోబ్ అంటే ఆల్ ఓవర్ ద నేషనల్ లెవెల్ అంత పెద్ద, దిస్ వాస్ ద ఫిలిం విచ్ రీచ్ ద పీక్ ఆఫ్ కలెక్షన్, రైట్? అండ్ హీ రిసీవ్డ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ పుష్ప. సో ఫ్రమ్ బీయింగ్ అ తెలుగు ఆర్టిస్ట్, he's getting converted into a pan-India artist and he's making his iconic stamps everywhere he goes. నాకు తెలుసు సార్, కేరళలో ఎంతమంది అంటే మన అందరికీ తెలిసిన విషయం, కేరళ పీపుల్ హౌ దే ఆర్ ఫాండ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు. I know, I have seen people, they just die to watch him dancing and all his films సేమ్ లాంగ్వేజ్లో తెలుగులోనే కేరళలో కూడా రిలీజ్ అయింది. బాకీ ఉన్న వాళ్ళు ఎందుకు రాలేదు అనేది దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్ సార్, బికాస్ ఐ పర్సనలీ వాంటెడ్ టు కమ్ అండ్ ఫేస్ ద మీడియా అండ్ ఐ వాంటెడ్ టు రైజ్ అ క్వశ్చన్. సార్ ఇది ఎట్లా అంటే, టాటా ఇండికా కార్ కొనుక్కున్నారు, మీరు టాటా ఇన్నోవా కార్ కొనుక్కున్నారు,
మీరు స్ట్రీట్లో నడిపిస్తున్నారు కార్ని, బండి ఏదో పొరపాటు యాక్సిడెంట్ అయిపోయింది. ఇన్నోవా యాక్సిడెంట్ అయింది కదా, టాటా కంపెనీ మీద కేసు వేద్దామంటే ఎట్లా అది? సార్ పర్మిషన్ తీసుకోలేదని ఎలా చెప్తున్నారు సార్? సార్ హీస్ సార్ దట్ కెనాట్ బి, దట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ద కోర్ట్ ఆర్ వాట్ ఎవర్. కేసు నడుస్తుంది కదా. దట్ కెనాట్ బి పాసిబుల్ సార్. నో సార్, నో సార్, I humbly say definitely he must have informed and he would have informed, sir. Inform చేయలేక రావడానికి ఛాన్సే లేదు సార్, because it is a premiere happening on December 4th, right? He has come with his family. ఒక సెలబ్రిటీ, ఇప్పుడు ఆయన ఒకవేళ ఇన్ఫార్మ్ చెయ్యక ఆయన ఒకవేళ వస్తున్నారంటే ప్రమాదం మనకి కాదు ఆయనకే. డెఫినెట్లీ he would have informed and he would have come. That's not at all ఛాన్సే లేదు సార్. చెప్పండి. Sir, we definitely feel sorry. I have a doubt. It is not naturally ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్టుగా కూడా నాకు అనిపించట్లేదు. సంబడి వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ టు దట్ లేడీ అని అనిపిస్తుంది. మేబీ షీ మైట్ హ్యావ్ బీన్ ప్లాన్డ్ ప్లాట్. ఇలా సార్ చాలా సినిమాలో మనం చూస్తున్నాము, పొలిటీషియన్ సైడ్ నుంచి కానీ, అదే ఏమంటారు, పెట్రోల్ వేసేసుకుని నేను పలానా నా అంటే తలెవరి కాగా మా హెడ్ కోసం నేను ప్రాణం వదిలేస్తున్నాను అది ఇది అంటారు కదా. అమ్మాయి చనిపోయి అని అనలేదు సార్. సంబడి కుడ్ హావ్ డన్ టు హర్ ఆల్సో సార్. ఒక ఫుల్ రష్ లో అందరూ చాలా మంది ఉన్నారు. నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? గుడిలో ఉన్నాము, ఎవరో పొరపాటు అక్కడి నుంచి ఏదో ఒక ప్రాబ్లం చేస్తే కూడా మొత్తం రచ్చరచ్చ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఆ పొరపాటు చేసేవాళ్ళు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు లేదు అనేది మీరు ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇఫ్ యూ వాంట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ యాక్సిడెంట్, then he must not be filed under these sections. Section 105 or 118(1) prakaram there is అది న్యాయమే కాదు. If you want to call it as a planned thing, why this shouldn't be a planned thing? అక్కడ ఒక ప్రాబ్లం అయ్యింది, ఒక అమ్మాయి చనిపోయింది, పాపం బాబు హాస్పిటల్లో ఉన్నాడు. This is just to bring a bad name upon a family. Sir, this is not a matter of money కదా. గీతా ఆర్ట్స్ కంపెనీ దగ్గర కానీ అల్లు అర్జున్ గారు ఫ్యామిలీ దగ్గర లేని డబ్బు లేదు. దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ పవర్ అని అనిపిస్తుంది. ఇది మేబీ see, I look at it as a very positive way. Mr. Allu Arjun has been very decent because ఇప్పుడు he has got arrested. ఎవరిని అరెస్ట్ చేశారు? అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. సో హీఈస్ ద పర్సన్ అక్యూస్డ్ అని ఒక పేరు మీద అల్లు అర్జున్ గారిని పిలుస్తున్నాం, కరెక్టా? సో ఆయన ఇది ఇట్లా అది అట్లా అని చెప్పొచ్చు. నేను ఇట్లా ఏం చేయలేదు, అలా జరగలేదు, ఏం చెప్పాలో అది మట్టుకే ఆయన చెప్పారు. హీ సెడ్, ఆయన ఇంటర్వ్యూలో ఏం చెప్పారు? ఆఫ్టర్ హీ గాట్ రిలీజ్డ్ ఇంటరిమ్ బెయిల్లో ఆయన వచ్చిన తర్వాత ఏం చెప్పారు? నేను దీని గురించి I want to reserve my comments on this. The meaning is I have something to say. నాకు చెప్పడానికి కొన్ని ఉన్నాయి, కానీ I want to reserve it. That is the meaning. Which means I have something to say, but it will not be proper to say. ఇప్పుడు ఏదైతే హైకోర్టు డిసైడ్ అవ్వాలి కదా, కోర్టే డిసైడ్ చేసి జడ్జ్మెంట్ ఇవ్వాల్సింది. So this is what I look at it. That lady's accident should I call, or I take even the freedom of saying that lady could have been murdered. ఏది థియేటర్ లోపల జరిగిందంటున్నారా? సరే సార్, ఎక్కడైనా జరిగి ఉండొచ్చు. అస్యూమ్ లోపల జరిగిందో బయట జరిగిందో, ది ప్లేస్ ఆఫ్ ద ఇష్యూ ఇస్ నాట్ అ మ్యాటర్.
ఇష్యూ జరిగింది కదా, అంతవరకు నిజం. ఆ అమ్మాయి చనిపోయింది, అది ఒకటే నిజం. ప్రస్తుతం మన చేతిలో ఉన్నది అది ఒకటే నిజం. మై థింగ్ హియర్ ఇస్ ద పాయింట్ దట్ ఐ వాంట్ టు మేక్ ఇస్ how can this be connected to Allu Arjun, and that to section 105 and 118(1). That is my question here. రేపు నేను ఒక షో పాడుతున్నాను, ఓకే ఇక్కడే అనుకోండి, ఏదో ఒక పాడుతున్నాను, మీ మధ్యలో ఏదో ఒక చిన్న పొరపాటు జరిగింది, ఏదో ఒక గొడవ కానీ సమ్ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్, దీనికి నా మీద కేసు వేస్తే ఏ విధంలో అది న్యాయం? హౌ కెన్ ద స్టేట్ గవర్నమెంట్ డూ దిస్? దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు కాల్ ఇట్ యాజ్ ద ప్రే ఆఫ్ పొలిటికల్ ఇంజస్టిస్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఏ విధంలో ఇది కరెక్ట్? అండ్ ఐ విల్ సీ అవర్ ఆనరబుల్ సీఎం, అవర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ హస్ మెన్షన్డ్ సినిమా వాళ్ళు డబ్బు కోసం వస్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను సార్, పుష్ప రైస్ దట్ ఈస్ పార్ట్ 2, రఫ్లీ అట్లీస్ట్ ఇట్ హ్యాస్ కలెక్టెడ్ ఆల్మోస్ట్ 1000 crores. 18% జిఎస్టీ ఇస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్తుంది సార్? మన స్టేట్ గవర్నమెంట్ కదా వెళ్తుంది. ఎవరికి పే చేస్తున్నాం? Is not a person like Allu Arjun a star? Is he not contributing anything to the government? Tell me, is he not contributing anything to the government? పుష్ప అని ఒక ఇది అల్లు అర్జున్ గారు, ఆ పుష్ప ఎంటైర్ ప్రాజెక్ట్ నుంచి జస్ట్ సబ్ట్రాక్ట్ అల్లు అర్జున్ గారు, డూ యూ థింక్ పుష్ప విల్ హ్యావ్ ఎనీ వెయిటేజ్? ఎవరి పేరు మీద ఆ ఫిల్మ్, ఆ బ్రాండ్ అట్లా డెవలప్ అయింది సార్ చెప్పండి? ఇది గవర్నమెంట్కి కదా ఈ 18% జిఎస్టీ వెళ్ళిపోతుంది. డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? చెప్పండి. ఛాన్సెస్ ఉందా లేదా అనేది నా క్వశ్చన్. ఉంది అని నేను చెప్పలేదు, ఛాన్సెస్ ఉన్నాయి సార్, అదే నేను అడిగాను. ఓకే ఓకే దట్స్ వాట్ ఇస్ మై క్వశ్చన్. దేర్ ఇస్ ద పాయింట్ యూ హ్యావ్ కమ్. అలాంటి విషయంలో చాలా జనాలు వస్తున్నారు, చాలా విషయాలు జరుగుతున్నాయి, జరిగి ఉండొచ్చు. బట్ వై దిస్ పర్టిక్యులర్ ఇష్యూ హెస్ బీన్ నాట్ 100% ట్రీటెడ్ as an accident? That is my question. If you want to call it as an accident, stay 100% on that and say it is an accident. Or సార్ ఇది మీరే చెప్తున్నది కాంట్రవర్సీగా ఉంది అంటే మీరు అడుగుతున్నా, మిమ్మల్ని నేను పర్సనల్గా ఏమనలేదు సార్. ద కంటెంట్ వాట్ యూఆర్ టాకింగ్ నేను అడుగుతున్నాను. 100% 2 choices. Could be sir, could be voluntarily, because to bring a defame upon Mr. Allu Arjun, this could have been also murder. ఆ అమ్మాయికి తెలియకుండా మేబీ షీ మైట్ హ్యావ్ got involved, somebody would have planned some kind of conspiracy is what is I'm thinking. How can Allu Arjun be held responsible directly, sir? ఇది దర్యాప్తు అంటే కెన్ యూ సే ఇట్ ఇన్ ఇంగ్లీష్ సార్, కొంచెం అర్థం. 100% సార్, 100% దిస్ ఇస్ నాట్ బీయింగ్ ప్రాపర్లీ ఇన్వెస్టిగేటెడ్. సరే, రిమాండ్లో పెట్టారని అంటారు కదా, రిమాండ్లో 15 days రిమాండ్లో ఎందుకు సార్? ఆ 15 days ఏం అడగబోతున్నారు? when that particular person is not directly involved, what they are going to ask, sir? జడ్జిమెంట్ ఇంకా రాలేదు కదా. he has come out in bail, 4 weeks interim bail kada ఇచ్చారు. No, I'm saying if you have to, sir, this is treated under cognizable offense, where a police has got the right to arrest the person without any warranty. That is what has happened now. In what way? Why should police go into his bedroom and did not even allow him to have his breakfast? ఎందుకు సార్ ఏదో ఒక క్రిమినల్ పని చేసినట్టుగా ఆయన్ని బెడ్రూమ్కి వెళ్ళి అరెస్ట్ చేయడం ఎందుకు సార్? సో దట్ ఈస్ నాట్ సార్. నేను చెప్పిన ఆస్పెక్ట్ ఏంటంటే దట్స్ మై గెస్ సార్, దట్స్ వాట్ ఆవిడ. సరే సార్, if you want to call it as an accident, why should Allu Arjun garu be arrested under section 105, 118(1)? That is my question. If you want to call it as a planned thing, in what way Allu Arjun is responsible to it?
And one more thing, sir, what is Allu Arjun Garu's profession? He's an actor. So for example, I am a singer, sir. Which are the areas where I can go? Stage, recording studios. These are all my working areas kada sir. ఒక రికార్డింగ్ స్టూడియో కానీ, ఒక ప్రోగ్రామ్ జరుగుతున్న స్టేజ్ కానీ, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఎక్కడ ఉన్నారో అక్కడ కానీ, దే ఆర్ ఆల్ మై వర్కింగ్ ప్లేసెస్. అలా ఆయన 3 సంవత్సరాలు కష్టపడి హార్డ్ వర్క్ చేసి జనాల కోసం ఇచ్చిన ఒక ఎంటర్టైన్మెంట్, ఈవెన్ కన్సిడర్స్ యాజ్ అ బిజినెస్ ఆల్సో, ఇన్వెస్ట్మెంట్ ఆల్సో, వాట్ ఎవర్. సో వాట్స్ రాంగ్? హీ డిడ్ నాట్ గో టు ఎనీ ప్లేస్ వేర్ హీఈస్ నాట్ సపోజ్ టు గో. అక్కడ పోకూడదు, ఇక్కడ వెళ్ళకూడదు అని ఒక చోటకి అల్లు అర్జున్ గారు వెళ్ళలేదు. He went to see the film. He went to see the premiere of his film. His film, he has worked hard. And sir, చాలా మంది హీరోలు ప్రొడ్యూసర్ కష్టపడి ఇన్వెస్ట్ చేసి ఫిల్మ్ తీస్తే, ఒక హీరో అనేవారు ఆయన బాధ్యత అన్నమాట ఆ ఫిల్మ్ ప్రమోషన్స్ కోసం ఒక ప్రొడ్యూసర్కి హెల్ప్ చేయాల్సింది. చాలా హీరోస్ దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్. అంటే చాలా మంది చేస్తున్నారు, చాలా మంది చేయట్లేదు. దిస్ ఇస్ అ బిగ్ ప్రాబ్లం హ్యాపెనింగ్ టు ద ప్రొడ్యూసర్స్. ఎంతో కష్టపడి వైఫ్ తాళి గీలి అది మొత్తం బంగారం, అది ఇది ఇల్లు అన్ని అమ్మేసి ఎంతో మంది కష్టపడి ఫిలిం తీస్తున్నారు. బట్ సమ్ ఆఫ్ ద హీరోస్ ఆర్ నాట్ కోఆపరేటింగ్. బట్ అ పర్సన్ లైక్ అల్లు అర్జున్ గారు ఇన్ దిస్ తెలుగు ఇండస్ట్రీ, he is now become a pan India star. So maybe I feel somebody is like so scared of his growth, of the fame and the power maybe he's attaining. ఒకవేళ గనక రేపు ఏదైనా పాలిటిక్స్కి వచ్చేస్తారో, లేకపోతే రేపు ఏదైనా ఇష్యూ అంటే మనకి టఫ్ ఇవ్వడానికి ఒకవేళ వచ్చేస్తారా, ఆ స్థాయికి ఎదుగుతున్నారనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులారిటీ అండ్ పవర్. ఆ భయం వల్ల కూడా ఏదైనా జస్ట్ టు బ్రింగ్ అ బ్యాడ్ నేమ్, ఏదో ఒక మరక పెట్టడానికి, ఇది చేయడానికి కూడా చేసి ఉండొచ్చు ఇలాంటి విషయంలో అనేది నా ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ దెర్ ఇస్ 100% అ కాన్స్పిరసీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్, దెన్ వాట్ ఈస్ ద యూస్ ఆఫ్, యూ టెల్ మీ వన్ థింగ్ సార్, ఇది వినడానికి బాగాలేదు సార్. వెళ్ళి ఆయన బెడ్రూమ్ సార్, హీఈస్ నాట్ అన్ ఎలా చెప్పి, హీ వాజ్ నాట్ అ క్రిమినల్ సార్. కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే యునో లైక్ రేప్, మర్డర్, వేరే రకంగా ఇష్యూస్, ప్రాబ్లమ్స్, ఇట్లా ఒక చేసిన మనిషిని కూడా విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ చట్టం వాళ్ళని ఆర్ పోలీస్ దే గో అండ్ అరెస్ట్ దెమ్. బట్ వాట్ డిడ్ హీ డూ డైరెక్ట్లీ? జస్ట్ టు గో ఇన్ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్ట్ హిమ్ యాజ్ ఏదో కల్ప్రిట్ లాగా ఆయన్ని అరెస్ట్ చేయడానికి. వాట్ ఈస్ ద యూస్ అండ్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? దట్ ఈస్ మై క్వశ్చన్. దెర్ ఇస్ నో ఫెయిర్ రీజన్. This is definitely a wrong move by the police department or the wrong move by the state government is what I think. So ఇది నేను చెప్పాలని అనుకున్నాను, చెప్తున్నా. బికాస్ ఇది రేపు సార్, ఫర్ అ పర్సన్ లైక్ అల్లు అర్జున్, born in a silver spoon family, born with all అంటే అల్లు అర్జున్ గారికి ఆల్రెడీ అల్లు అరవింద్, అల్లు అనే ఆ ఇంటి పేరే, ఇట్ హెస్ గాట్ హిమ్ సో మచ్ ఆఫ్ ఫేమ్. He doesn't have to, he's born rich. He has grown up rich. In spite of that, he is a great and dedicated artist. చాలా జనాల్ని ఆయన డాన్స్ మూలంగాని, ఫిల్మ్ మూలంగాని, యాక్టివిటీస్ మూలంగాని చాలా మందికి సంతోషించారు. హీఈస్ అన్ ఎంటర్టైనర్. అలాంటి ఒక ఆయనకి ఈ పరిస్థితి అంటే, ఇఫ్ సమ్ లేమన్ హెస్ బీన్ టార్గెటెడ్, హీల్ బీ జస్ట్ క్వాష్ లైక్ ఎనీథింగ్, రైట్ సార్? ఒక లేమన్కి ఈ పరిస్థితి వచ్చిందంటే నోబడీ విల్ బీ దేర్ టు క్వశ్చన్. ఇంత బ్యాకప్ ఉండి, ఇంత ఒక రిచ్ పర్సన్, హీఈస్ లైక్ నోన్ ఆల్ ఓవర్ ఇండియా, ఆయనకి ఈ పరిస్థితి అంటే what would be the condition of a layman person? In what way law is guiding or law is helping or giving hands to the poor people? In what way? This is definitely not a fair thing to happen. So I wanted to express my views on it, and this is my strong opinion that there is definitely 100% conspiracy in this. Some big issues has been involved anedi na thought. I wanted to express that, sir.